2015 డిసెంబర్ బ్రహ్మోత్సవాలు. గరుడి సేవ రోజు వెజిటేబుల్ భారీ స్థాయిలో ఉన్నాయి. టమాటాలు వచ్చి 2000 రూపాయలు. అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారే వాళ్ళ అన్నిటి ఫోన్ చేస్తే మనకి బ్రహ్మోత్సవాల్లో టమాటాలు కావాలా ఎట్లా అంటే ఎక్కడింటి లేవు. 2000 రూపాయలు మామూలుగా 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఫుల్గా ఇస్తారు టమాటాలు. 1000 రూపాయలు పెరిగిపోతే టమాటాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. కొండ పైన ఫస్ట్ అనుమానిస్తా ఫోన్ చేసి సత్యన్నకి, అన్నా ఈ మాదిరిగా రసానికి కూడా మనకి టమాటాలు లేవు, ఎట్లా చేద్దామన్నా అనేసి. ఆయన ఏమనుకుంటాడు ఏమో అనేసి నాకు భయము. ఒక మాట చెప్పింది నేను, రెడ్డి ఏం నువ్వు అట్లా చెప్తావు, 2000 కాదు 3000 రాని ఫస్ట్ బండి పెట్టు అన్నాడు. అది చరిత్ర. నాకు ఈ రోజు కూడా నాకు మెయిన్లో తిరుగుతుంది. జీవాఫీసులు అప్పుడే చెప్పాను, ఆ రికార్డ్ చేసుకునే నా మాట నేను. సార్ అది ఎంతనా కానీ వాళ్ళు ఇస్తాను అంటే అప్పటికప్పుడే బండి పెట్టి, అప్పుడు మాకు బండి లేవు, ఏదో ఒక లారీని పెట్టి పంపించాము. అది నాకు నిజంగానే ఒడ్డిపల్లి మార్కెట్ అంటే మా సొంత ఇల్లు కన్నా నాకు ఇంకా మహా సంతోషం. వాళ్ళతోనే నేను ఈరోజు నాకు 10 మార్కెట్లు నేను టచ్లో పోయినానంటే ఇక్కడింటేనే నేను వీళ్ళ స్ఫూర్తితోనే నేను వెళ్ళాను. ఓం గణపతి నమః. 21వ తేదీ చిత్తూరు జిల్లా ఐర్యాల మండలము కాణిపాకం అంటే మన రాష్ట్రంలోనే మొట్టమొదటి దేవస్థానం అది. తిరుమలకి ఎంత జనం వస్తారో అంత జనం వస్తున్నారు ఇప్పుడు భక్తులు కూడా. విశేషం ఏమిటంటే 21వ తేదీ ఇంతవరకు మన మామూలుగా మణికంఠేశ్వర స్వామి చేస్తా ఉంటే మీ శాకాంబరి, ఈసారి మొట్టమొదటిసారి వినాయకుని గుడికి చేస్తున్నాం. ఇదే మొదటిసారి. దాదాపు 18 టన్నులు వెజిటేబుల్తో అలంకారం చేపిస్తున్నాం. వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్నీ కలిపి. వ్యయం కూడా 6 లక్షల వ్యయంతో వెజిటేబుల్ కొని చేపిస్తున్నాం. దానికి మాకు మా సత్యన్న ఇక్కడ ఉన్నటువంటి దాతలతో సహకారంతో, మా పలమనేరు, ఒసూరు, బెంగళూరు అందరూ దాతల సహకారం తీసుకున్నాము. అందరూ దాతల సహకారంతో వెజిటేబుల్ అలంకారం చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి భక్తులకు కానీ మా మిత్ర బృందాన్ని కానీ వాళ్ళకి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. 21వ తేదీ భక్తులకి ఒక మంచి గమనిక మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాణిపాకంలో విశేషమైన అలంకరణ ఉంటుంది. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 2 కన్నులు కూడా సాలవు, ఆ టైప్తో ఉంటుంది. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి ఒక పాత్ర కావాలని ఆశిస్తున్నాను.